నడిపిస్తూ ఆయన కూడా తన రాజకీయ జీవితాన్ని తీర్చిదిద్దుకున్నారు. అనేక పేజీలలో ఎంత స్ఫూర్తిదాయకమైనటువంటి చిన్న పుస్తకమే అయినా కూడా దీంట్లో విశేషమైనటువంటి ఇన్ఫర్మేషన్ ఉన్నది, సమాచారం ఉన్నది. వారు నాకు ఇంకొక యాంగిల్ తెలియదు, భూమిరెడ్డి మామది ఆధ్యాత్మికంగా మన ప్రాంతంలో శబరిమాత ఆలయాల కోసం కానీ 20 ఏళ్ల కిందట, ఇప్పుడే కాళేశ్వరం పుష్కరాలంటే కనుక మొన్న అడ్వర్టైజ్మెంట్ మీరు చేసుకున్నారు, 20 ఏళ్ల క్రిందట ఊరు మొత్తాన్ని కాళేశ్వరం పుష్కరాల కోసం పట్టుకపోయినటువంటి మహనీయుడు లోక భూమారెడ్డి గారు నిజంగా చెప్తున్నారు. రాజకీయం అంటే సంపాదన అనేటువంటి దృష్టి నుంచి, రాజకీయం అంటే ఆస్తులు కరగదీసేటువంటి మనుషులు లోక భూమారెడ్డి గారు లాంటి మంచి వ్యక్తుల వల్లనే ఇంకా రాజకీయాలలో ఇంకా మానవ సంబంధాలతో పనిచేసేటువంటి నాయకులు ఇంకా ఉన్నారంటే కనుక వాళ్ళ తరం చేసినటువంటి కృషి వల్లనే సాధ్యమైంది. వారి జీవనం పరిపూర్ణత. ఇప్పుడే చెప్తున్నారు, 4 మంది మనవలు, 4 మనమరాళ్ళు, 2 మునిమనువలు. చూడండి ఎంత సంపూర్ణమైనటువంటి జీవితం అయింది. ఇంత వయసులో మామ మీ వయసుకు వచ్చేసరికి మాకు కాళ్ళ నొప్పులు, కీళ్ళ నొప్పులు, ఇంకా ఏం నొప్పులు వస్తాయో తెలియదు, కానీ మీరు మాత్రం ఇంకా యంగ్ హీరో లాగా ఉన్నారు. మీ రహస్యం ఏంటంటే కనుక ఆయన చెప్తారు, ఎప్పుడు కూడా ఏది ఆశించి పనిచేయలేదు, వచ్చిన పదవిని చేసుకుంటూ పోయినాను తప్ప ఇది కావాలని అడగలేదు. ఇది కావాలని అడిగి ఉంటే కనుక నేను ఎమ్మెల్యే అవుతుంటే మామ అన్నాడు. కానీ నా కోసం ఎమ్మెల్యే టికెట్ అడగలేదు. సరే నమ్ముకొని వచ్చిండు పార్టీకి, అతనికే ఇవ్వండి ఎమ్మెల్యే టికెట్ అని చెప్పినటువంటి ఈ తరంలో ఎవరైనా ఉన్నారా? చిన్న ఎంపీటీసీ పదవి కూడా పాత ఉన్నోడు ఏంది కొత్తగా నేను ఖర్చు పెట్టుకుని నాకు అని గుంజుకొని కొట్లాడేటువంటి రోజులలో కూడా ఎమ్మెల్యే పదవిని కూడా ఆయన త్యాగం చేయడం, ఇవన్నీ ఏం సూచిస్తున్నాయంటే ఇదే వారి ఆరోగ్యానికి రహస్యం. సంతృప్తి పడడం, జీవితంతో రాజీ పడడం, సమకాలీన రాజకీయాలని ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఆకలింపు చేసుకున్నటువంటి వ్యక్తులు, ప్రస్తుతం జీవించి ఉన్నటువంటి వ్యక్తులలో లోక భూమారెడ్డి గారు ముందు వరుసలో అంటే కనుక ఇంకా రామచంద్రారెడ్డి గారు పెద్ద దిక్కును కోల్పోయిన తర్వాత ఇంకా మన ఆదిలాబాద్కు ఉన్నటువంటి ఏకైక వ్యక్తి జీవించి ఉన్న వాళ్ళలో వారి సమకాలీకులు లోక భూమారెడ్డి గారే అని చెప్పక తప్పదు. నిజంగా చెప్తున్నాను, చిందం ఆశన్న గారిని, దిలీప్ గారిని నేను మనస్ఫూర్తిగా అభినందిస్తా ఉన్నా. ఎంత మంచిగా రాసిండ్రు, తక్కువ పేజీలలో చక్కగా రాసిండ్రు. అలాగే చివరి ఈ ఎవరైనా పుస్తకం వెనకాల ఉన్నటువంటి ఈ వాక్యాన్ని చదివితే కనుక మన ప్రాంతంలో మతాలకు అతీతంగా, కులాలకు అతీతంగా ఒక గంగా జమునా తహజీబ్ అంటే 1000 సంవత్సరాలుగా మనమందరం కలిసిమెలిసి కులాలు మతాలకు అతీతంగా ఉన్నటువంటి ఒక గొప్ప సంస్కృతిని చూపిస్తుంది. ఆయన రుయ్యాడి గ్రామం పీరీల పండుగ అంటే నేను చిన్నగా ఉన్నప్పుడు మా నాన్నగారు, మన తండ్రి చెప్పేటోడు, మా ఫాదర్ ఏం చెప్పేటోడు అంటే రుయ్యాడి గ్రామంలో లోక భూమారెడ్డి సాబే స్వయంగా మోరంలో ఏషం కట్టి ఆ ఊరందరినీ కలుపుకపోయి బ్రహ్మాండంగా మోరం పండుగ చేస్తుండే అని. నా చిన్నప్పుడు చాలా చిన్న వయసులో ఆయన డీసీసీబీ చైర్మన్ అయ్యే నాటికి నేను దాదాపు 1985 అంటే సరిగ్గా 40 సంవత్సరాలు నాకు ఈ సంవత్సరం నాటికి. అప్పుడు 92 ఆయన డీసీసీ పోయేసరికి 7 సంవత్సరాల వయసు. ఆ చిన్న వయసులో మా తండ్రి గారు చెప్తుండే, లోకా భూమారెడ్డి గారు డప్పు కొట్టిండ్రట. అంటే ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, డప్పు కొట్టిండు, గుండవాడిండు, ఏషమేసిండు, సవారెత్తుకుండు అంటే ఆ కాలంలో ఉన్నటువంటి ఊర్లతోని మమేకమైనటువంటి వ్యక్తుల యొక్క జీవన విధానాన్ని తెలియజేస్తుంది. మనస్ఫూర్తిగా వారితో ఉన్నటువంటి అనుబంధం ఈ 3 సంవత్సరాల్లో కూడా నేనెప్పుడు కూడా నాకు కష్టకాలం వచ్చినప్పుడు మామ ఈ సమస్య ఏర్పడింది, ఏం చేస్తే బాగుంటుందని నేను అనేక సార్లు ఫోన్లో వారి సలహా తీసుకున్నా. వారు కూడా మామ ఇట్లా చేస్తే మంచిగా ఉంటుంది, నా సలహా ఇవ్వడం మా బాధ్యత, పాటిస్తారా పాటించకపోవడమా మీ బాధ్యత, కానీ ఇట్లా చేస్తే మంచిగా ఉంటుందని అనేక సందర్భాలలో నన్ను ఫోన్ ద్వారా నన్ను అనేక విషయాలలో
సలహాలు ఇచ్చి ముందుకు నడిపించినటువంటి వ్యక్తి లోక భూమారెడ్డి గారు. మరి రుయ్యాడి గ్రామం అంటే పీర్ల పండుగ సవార్ల గ్రామంగా తీర్చిదిద్దినటువంటి లోక భూమారెడ్డి గారు కాదు, సవార్ల భూమారెడ్డి కూడా అనొచ్చు మనం. ఎందుకంటే ఆ సవార్ల పేరుతోనే ఆయన జీవితం ధన్యమైంది. చివరిలో ఆ చివరి పేజీలో మీరు చదవండి, బుక్ వెనకాల ఏం రాసిందంటే, నా మనస్సు దేవతామూర్తులైనటువంటి హసేన్ హుసేన్ పంజాలపై పడి వాటినే తదేకంగా చూస్తూ ఆత్మంతో నన్ను నేనే మైమర్చిపోయేవాడిని అని చెప్తున్నారు. నిజంగా అంటే ఆ సవాళ్ళే ఆయనకు శక్తినిచ్చి నడిపించి ఉన్నాయి. ఈ గ్రామం ఇంత బాగా ఇంత ఫంక్షనాలు కానీ రుయ్యాడి గ్రామం మీరు చాలా అదృష్టవంతులు. అన్ని గ్రామాలు ఇట్లా లేవు మీరు అనుకుంటున్నట్టు. మా ఒక్కసారి పాపం వేరే గ్రామాలు కొన్ని వేరే నియోజకవర్గాలలో వెళ్ళి చూడండి, ఇట్లా లేవు. అంటే రుయ్యాడి గ్రామం చూస్తే మనకు వైష్ణవాలయం అంటే శ్రీ మహావిష్ణువు ఆలయం ఎంత బ్రహ్మాండంగా